హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కాంతారా మూవీ అయితే చూడడం జరిగింది. ఉదయం వెళ్ళడానికి ట్రై చేశాను, కుదరలేదు. ఇప్పుడు మధ్యాహ్నం షోకి అయితే వెళ్ళాను, ఆఫ్టర్నూన్ షోకి అయితే వెళ్ళాను. సినిమా అయితే ఇంకా సినిమా ఓవరాల్గా మనం సినిమా గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఎక్కడా కూడా నేను ల్యాక్ చేయను. మామూలుగా సినిమా గురించి అయితే చెప్పేస్తాను. ఏదైతే కాంతారా ఉంది కదా ఫస్ట్ది, దాని సీక్వెల్గా మనం అనుకోవచ్చు. ఎక్కడా కూడా తగ్గలేదు. ఫస్ట్ పార్ట్ చూసి నేను సెకండ్ పార్ట్ ఏదో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది కూడా ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంటర్వెల్ దాకా అయితే ఒక కుమ్మేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కడా కూడా తగ్గలేదు మూవీలో. రిషబ్ శెట్టి గారు అయితే బాగా చేశారు. నాకు ఇంటర్వెల్ దాకా అయితే బాగా నచ్చింది. ఇంటర్వెల్ ఇచ్చి కొంచెం ఫస్ట్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని లూప్ చేసుకొని అలా పెట్టేసి కంటిన్యూ చేస్తారు. ఆ సాంగ్ ఉంది కదా, ఫస్ట్ మూవీలో ఉంది కదా, ఆ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఒకటి నేనైతే చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అంటే మనకి ఈ రాష్ట్రంకి ఆ రాష్ట్రంకి అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది కొన్ని మూవీస్ వల్ల కానీ కొన్ని అనదర్ సమస్యల వల్ల కూడా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదైతే కాంతార మూవీకి వచ్చేటప్పటికి నేనైతే చెప్పడం ఏంటి అంటే, ఇది మన సంస్కృతి బేస్ అయి ఉంది ఈ మూవీ. దీని మీద గొడవలు చేయడం, దాని మీద గొడవలు చేయడం, మూవీ అంటే ఈ లాంచ్కి కూడా మన ఎన్టీఆర్ గారు వచ్చి మాట్లాడడం, ఇది మనం అంతా ఒకేలాగా ఉన్నాము, తెలుగు కర్ణాటక అంటే అన్నదమ్ములలాగా, గొడవలు జరిగినా కూడా మళ్ళీ కలిసిపోతారని నా ఉద్దేశము. ఇది అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇది నా ఒపీనియన్. ఇంకా మూవీకి వచ్చేస్తే మూవీ ఓవరాల్గా అయితే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ దాకా అయితే బాగా చూపించారు. ఆ వెలివేషన్స్ కానీ ఎక్కడ తగ్గలేదు. రిషబ్ శెట్టిని ఫస్ట్లో ఎలా ఉన్నారో అలాగే అయితే ఈ సినిమాలో కూడా అట్లే దించేశారు, ఎక్కడ తగ్గలేదు. ఆయన చూపించే క్యారెక్టర్ వైజ్ ఎట్లయితే చూపిస్తారో వరాహమూర్తిని, అది లాస్ట్లో కొంచెం అయితే వాడుకున్నారు. వరాహమూర్తి ఇట్లా ఏదో అయితే ఫస్ట్ ఎందుకు దాన్ని అయితే లాస్ట్లో అయితే వాడుకున్నారు కొంచెం. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది, బాగా నచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎక్కడ తగ్గలేదు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది, టాప్ నాచ్ ఉంది ఈ సినిమాలో. ఇంకా రిషబ్ శెట్టి గారు కూడా యాక్షన్ చాలా బాగుంది. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే బాగా చేశారు. ప్లస్ పాయింట్స్ అయితే ఇవే నాకు తెలిసి. ఈ మూవీలో చాలా బాగా చేశారు, యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు అయితే జింపేశారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి సినిమాలో. ఇంకా మైనస్ పాయింట్స్ అంటే ఏం లేవు అంతగా అయితే, నాకైతే అనిపించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం ఏదో ఫస్ట్ పార్ట్ని తీసుకొని వచ్చి కానీ అట్లా పెట్టినట్టు అయితే అనిపించింది, కానీ అది మేజర్ మైనస్ పాయింట్ అయితే కాదు. సినిమా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది, నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే కామెంట్ అయితే చేసేయండి, మీకు ఎలా అనిపించిందో మూవీ. ఒకవేళ నచ్చింటే కామెంట్లో వచ్చి గుడ్ అని పెట్టండి, మూవీ చాలా బాగుంది మేము చూసామని కామెంట్లో చేసేయండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి వీడియోని మీకు నచ్చితే. థ్యాంక్ యూ గైస్.